చిత్తూరు నగరం న్యూ ప్రశాంత్ నగర్లోని సిబిఎన్ కాలనీలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 60 లక్షల నిధులు కేటాయించడం అభినందనీయమని సిబిఎన్ కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సిబిఎన్ కాలనీ ప్రజలు మీడియాతో మాట్లాడారు. గత పాలకులు ఎవరూ తమ ప్రాంత అభివృద్ధి గురించి పట్టించుకోలేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, క్లస్టర్ ఇన్ఛార్జి మద్దిపట్ల చంద్రశేఖర్, డివిజన్ ఇన్ఛార్జి రామినేని రాము కృషితో పెండింగ్లో ఉన్న పిహెచ్సి పూర్తయ్యిందని, పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా దక్కిందని పేర్కొన్నారు. కొత్తగా నూతన కాలువలు మంజూరయ్యాయని, 4 కొత్త బోర్లు వేశారని పేర్కొన్నారు. సిబిఎన్ కాలనీలో అభివృద్ధి లేదు అని వదంతులు రావడం శోచనీయమన్నారు. ఎవరైనా వస్తే అభివృద్ధిని తామే దగ్గర ఉండి చూపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు రామచంద్ర, గీత, శ్రీనివాసులు యాదవ్, రాజా, గజ, బాలాజీ, విజయ్, శివకుమార్, జగదీష్, నాగరాజు, సత్యమూర్తి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు కాలనీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇక్కడ గురజాల జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, మా 17వ డివిజన్లో మద్దిపట్ల ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో, మా ఇన్ఛార్జి రామినేని రాము గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నది. మొదటిసారిగా ఇక్కడ రెడీ చేసి కాంపౌండ్ కట్టించి గేట్ పెట్టించి బ్రహ్మాండంగా వసతి కల్పించారు. నీళ్లు లేదంటే ఇక్కడ బ్రహ్మాండంగా బోర్ వేయించి బోరు బిగించారు. 3 రోజుల్లోనే రైతులు వేసినా కూడా అంత తొందరగా బోరు వేశారు. ఒక 2 నెలలకు ముందు 7వ వీధిలో బోర్ వేసి అక్కడ బోరు బిగించారు. ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేశారు. అలాగే 4వ వీధి, 5వ వీధి, 6వ వీధి, 7వ వీధి, 8వ వీధి, 9వ వీధి బ్రహ్మాండంగా కాలువలు వేశారు, కాలువలు కట్టిస్తున్నారు. ఇప్పుడు ఇంకా 4 కాలువలు శాంక్షన్ అయింది 60 లక్షలతో. అది కూడా రేపు నుంచి ఈ 4 కాలువలు అంటే 1వ వీధి, 2వ వీధి, 3వ వీధి ఈ కాలువలు వేస్తే తర్వాత 10వ వీధికి వేస్తారు. అలాగే అడ్డ రోడ్లు జేసీబీలో పెట్టి అడ్డం ఉన్నది కొంచెం ఉన్న ముందుకు వచ్చే కూడా అవన్నీ క్లీన్ చేపించి బ్రహ్మాండంగా చేశారు. అసలు మా ఇన్ఛార్జి రాము గారు అయితే ఇక్కడే మా కాలనీలో ఉండి అన్ని అభివృద్ధి కాకుండా ఆయన దగ్గరను చూసుకుంటూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే మేము అడిగాము, నీళ్ళు ప్రాబ్లం అంటే కుళాయిలో వచ్చే నీళ్ళే కాకుండా, మోటార్ వేసే నీళ్ళే కాకుండా ట్యాంకులతో కూడా రోజుకు 4 ట్యాంకులు పిలిపించి అన్ని వీధులకు సమానంగా ఒక్కొక్క ట్యాంకు, ఒక వీధికి సగం నుంచి ఒక ట్యాంకు, సగం వీధి నుంచి ఆ పక్క ఒక ట్యాంకు పెట్టి నీళ్ళు అవసరం అంటే మహిళలు అడుగుతూ ఉంటే కూడా వాళ్ళు అడిగిన వెంటనే నీళ్ళు ఇప్పిస్తున్నారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నీళ్లు లేదంటే ఇమీడియట్లీ స్పందించి స్పాట్లో 1 అవర్లో అక్కడ నీళ్లు పోవాలని చెప్పేసి ఆగ్రహిస్తే, ఇక్కడ ఇన్ఛార్జి గారు కానీ, మద్దిపట్ల ఈశ్వరరావు గారు కానీ, ఇక్కడ మాకుండే వాళ్ళు చిట్టిబాబు అని కానీ, నిర్జాచల్ నాయుడు సమస్యల్లో కూడా, మధుబాబు సమస్యల్లో కూడా వీళ్ళందరూ ఇమీడియట్లీ ఆ వాటిలో నీళ్ళు లేదంటే తీసుకుపోయి వదలండి అని మా జీవరత్న నాయుడు గారు, కోడిబాబు కూడా వాళ్ళ అధ్వర్యంలో నీళ్లు లేదంటే ఇమీడియట్లీ తీసుకుపోయి నీళ్ళు ఇవ్వంటారు. ఇక్కడ సమస్యలు ఏమీ లేదు. బ్రహ్మాండంగా మాకు అభివృద్ధి ఉంటే ఇప్పుడు మేమే జనాలయంగా సంతోషపడుతున్నాం, ప్రజలు సంతోషపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా అలా మాకు నీళ్ళు లేదంటే నీళ్ళు ఇస్తున్నారు, లైట్ మండలేదంటే లైట్ వచ్చి ఎలక్ట్రిషియన్ వాళ్ళు వచ్చి లైట్లు వేస్తున్నారు. అలా మంది ఎన్ని చెప్పినా ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ, మద్దిపట్ల ఈశ్వరరావు గారు కానీ, రామన్న కానీ వీళ్ళందరూ కూడా దానికి ఏమీ పట్టించుకోలేదు సార్. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కలెక్టరే వచ్చి మనకు సంతోషం చెప్పి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు సార్. ఇదేసి అభివృద్ధి చూడండి, మీకు ఖచ్చితంగా కళ్ళకుండేది మీరు కూడా చెప్పండి. విమర్శించడం తప్పులేదు, కౌంటర్ ఇవ్వడం తప్పులేదు. కాకపోతే మీరు ఉన్నట్టుగా చెప్పండి, లేనింది మీరు అబద్ధంగా చెప్పొద్దండి. అబద్ధం చేసి మీరు ఏదైతే లేదు ఇక చేయొద్దంటే కూడా చేసే వాళ్ళు కూడా బాధపడిపోతారు. కాబట్టి మీరు అన్ని అబద్ధాలు చెప్పినా మనకు వాళ్ళు చేసేస్తున్నారని మీకు మనసు ఒప్పకపోయినా కూడా కానీ వాళ్ళు చేస్తారు. అభివృద్ధి అంటే ఎమ్మెల్యే గారు అంటే అభివృద్ధి, వాళ్ళు అభివృద్ధి చేస్తా పోతారు. మీరు ఎన్నైనా కుళ్ళుకోండి, మీరు ఎన్నైనా బాధపడండి. కాబట్టి అభివృద్ధి చేసింది ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కళ్ళకు కనపడతా ఉంది. என் பேர் ஷகிலா, பிரசாந்த் நகர்ல. இங்கே ஹாஸ்பிட்டல் வந்தது ரொம்ப நல்லது. கவர்மெண்ட் ஹாஸ்பிட்டலுக்கு இங்கே என்ன அடிப்பட்டா கூட அங்கே தான் எடுத்துகிட்டு போகணும். இங்கே வச்சது ரொம்ப நல்லது. గురజాల సార్ ரொம்ப நல்ல పన్నారు. నాకు 2003లో చంద్రబాబు నాయుడు గారు మాకు 3000 మందికి ఇండ్లు ఇచ్చారు. ఈరోజు మా గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు వీధుల్లో రోడ్లు కానీ, కాలువలు కానీ, నీళ్లు కానీ ఎంతో సౌకర్యంగా కల్పించారు. అలాగే ఆరోగ్య కేంద్రం ఇక్కడ దగ్గర 4000 మంది కుటుంబాలు ఉన్నది. ఈ 4000 మంది కుటుంబాలకు గాను 25,000 మంది దాకా ఉన్నాము. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ మరిగా ఇక మాకు హాస్పిటల్ కట్టించారు. ఆయనకి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జై భీమ్. మా సిబిఎన్ కాలనీ నందు, న్యూ ప్రశాంత్ నగర్ నందు
రోడ్లు కానీ కాలువలు కానీ నీటి సౌకర్యాలు 4 బోర్లు వేశారు మాకు. నీటి సౌకర్యం మాత్రము చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా నీళ్లు, కాలువలు, లైట్లు వెళ్ళలేదంటే ఆ రోజు సాయంత్రమే వచ్చే లైట్లు సౌకర్యం కల్పిస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు, మన ఇన్ఛార్జి అయిన రామన్న గారు, మన ఈశ్వరన్న గారు మన కాలనీల్లో ప్రతిరోజు సాయంత్రము రౌండ్స్ వచ్చిన తర్వాత లైట్లు వెలగలేదా, కాలువలు ఎట్లా ఉంది, అభివృద్ధి కార్యక్రమం చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మేము మన రాము అన్న గారికి, మన ఈశ్వరన్న గారికి, మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు మన ఎన్నో అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు. నువ్వు ప్రశాంత్ నగర్ రోడ్లు వేసినారు, బోర్లు, హాస్పిటల్, ఇన్ఛార్జి రాము గారు, ఈశ్వరరావు గారు,